నా శివాజీది తప్పే లేదన్న దాంట్లో ఏం తప్పు ఉందన్న శివాజీది పాపం బిక్నీలు వేసుకుంటే ఇట్లా వేసుకుంటే ఎవరు రేపు చేయాలన్నా మనమే ఎవరినో చూస్తాం మనదే ఏదో అవుతుంది మనకే ఏదో అవుతుంది నా ఒక్కసారి అనసూయ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయన్న నీకు పడుకున్నోడు కూడా లేచి వస్తాడన్న శ్మశానంలో పడుకున్నోడు కూడా లేచి వస్తాడు పక్క శ్మశానంలో లేచి ఉన్నోడు కూడా పైకి వస్తాడు అనసూయ ఒక్కసారి ఇన్స్టాగ్రామ్ ఐడి ఓపెన్ చేయి అరే నేను నిద్రలో కింద పడ్డాను మంచం నుంచి అరే అంత దారుణంగా ఉంది ఆ వీడియోలు చూస్తుంటే మొన్న ఆ షిప్లో పోయి ఆ వీడియోలో వాళ్ళ మొగంతో నేను చూడలేదు కదా అన్న దగ్గరికి పోయి అదే అన్న జరిగింది అలాంటిది మరి ఏ హీరోయిన్కి తాకంది అది హీరోయిన్ అన్న ఏమైనా హీరోయినా ఏ హీరోయిన్ పెద్ద పెద్ద హీరోయిన్లు ఉన్నారు వాళ్ళే రిటర్న్ మాట్లాడలే ఈమె ఎందుకు మాట్లాడుతుందన్న నేను కూడాను శివాజీ గారికి వ్యతిరేకంగానే మాట్లాడతాను. ఆయన ఫస్ట్ ఎపిసోడ్లో బాగానే మాట్లాడారు. మనం అంతా భారతీయులము, హిందూ ధర్మాన్ని హైందవ ధర్మాన్ని మన సాంప్రదాయాన్ని కాపాడుకోవాలి అన్నాడు. అక్కడ వరకు ఓకే. తర్వాత వచ్చేసరికి ఇప్పుడు స్త్రీ యొక్క ఏ భాగాలైతే శిశువులు ఆకలిని తీరుస్తాయో ఆ భాగాలను ఆయన ఆ పార్టుల్ని సామాన్లతో పోల్చడం చాలా అభ్యంతరకరం. తర్వాత స్త్రీలని మరి దరిద్ర కొట్టోలు ముండలు అనడం కూడా చాలా రాంగ్. ముండలను ఎవరన్నారు? భర్త చనిపోయిన స్త్రీలనే ముండలు అంటారు. సో చాలా అభ్యంతరకరంగా ఉన్నాయి. ఆయన మాట్లాడింది 100% తప్పు కనుక ఆయన బయటకు వచ్చి సారీ చెప్పాడు. తర్వాత చాలా మహిళా సంఘాలు ఇంకా సారీతో ఊరుకోలేదు కదా, వెళ్ళి మహిళా కమిషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఈరోజు ఆయన చెమటలు కక్కుతున్నాడు. సో ఆయన మాట్లాడింది అయితే 100% తప్పు. ఆయనకి సపోర్ట్ చేసిన వారు కూడా చాలామంది ఉన్నారు. ఎన్నో నేషనల్ అవార్డులు అందుకున్న ప్రకాష్ రాజ్ కూడా శివాజీతో తప్పు అనడం జరిగింది. నాగబాబు గారు అంటే ఆయన ఏమైనా చిన్న వ్యక్తి, ఆయన కూడా ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీలో ఆయన, అనసూయ గారు, చిన్మయ్య గారు, నేను అందరం కూడాను శివాజీ తప్పని అంటున్నాం. ఇంకొకటి నాగబాబు గారు ఎమ్మెల్సీ పదవిలో ఉండి సినిమాలకి ఏం సంబంధం, అసలు ఆయన మాట్లాడకుండా అసలు ఆయనకు అవసరం లేని సంబంధం ఎందుకు మాట్లాడాలని చాలా మంది మాట్లాడుతున్నారు. ఆయన ఎమ్మెల్సీ పదవులు ఉంటే ఎందుకు మాట్లాడకూడదు? ఎవరు చెప్పారు? అసలు వాళ్ళకి ఎక్కువ రైట్స్ ఉంటాయి. ప్రజాప్రతినిధులు వాళ్ళు, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఆయనకి ఎందుకు రైట్స్ లేవు? మాట్లాడే అందరూ కూడా ప్రతి ఒక్కరు మాట్లాడవచ్చు, ప్రతి ఒక్క మనిషి కూడా రియాక్ట్ అవ్వచ్చు. సో ఆయన ఫస్ట్ భాగం బాగానే మాట్లాడు, సెకండ్ భాగమే చాలా అభ్యంతరకరం. సో అందుకే ఇప్పుడు చీవాట్లు తింటున్నాడు, చెమటలు కక్కుతున్నాడు. రాజకీయాల్లో సనాతన ధర్మం అని చెప్పేసి ఇట్లా బయట ఇప్పుకొని చెప్పమని ఈ విధంగా ఎందుకు పోర్ట్రేట్ చేస్తున్నారు? మరి ఇప్పుడు సినిమా అన్న తర్వాత ఇప్పుడు ఆ రోజుల్లో సావిత్రి గారు, వాణిశ్రీ గారు, శారద గారు, కాంచన గారు సినిమాల్లో జయమాలిని, జ్యోతిలక్ష్మి ఉన్నారు. తర్వాత వచ్చిన జనరేషన్లో ఉన్న శ్రీదేవి, విజయశాంతి, సౌందర్య, మీనా, వీళ్ళ సినిమాల్లో కూడా సిల్క్ స్మిత, డిస్కో శాంతి ఉన్నారు. ఇప్పుడు ఈ నయనతార, త్రిష, అనుష్క, సమంత ఈ జనరేషన్లో కూడా సన్నీ లియోన్లు, మమైత్ ఖాన్లు ఉన్నారు. సో అలా ఉన్నారంటే వాళ్ళు చెడ్డవాళ్ళని కాదు, ఆ రకంగా వాళ్ళు ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ చూపిస్తున్నారు. సో డైరెక్టర్స్తో ఏదంటే మాట్లాడుకో, ప్రొడ్యూసర్స్తో ఏదంటే మాట్లాడుకో. మొత్తం హీరోయిన్లు అందరూ ఇలా ఉన్నారంటే అది చాలా రాంగు. హీరోయిన్లు కూడా చాలా పవర్ఫుల్ అండి. తమిళనాడులో జానకి రామచంద్రన్ అనే వ్యక్తి సీఎం అయింది. ఆమె కూడా ఒక హీరోయిన్. ఇంకా జయలలిత కోసం చెప్పనవసరం లేదు, అమెరికా వరకు తెలుసు. ఆమె 6 సార్లు సీఎం అయింది. స్మృతి ఇరానీ మన తెలుగులో కూడా యాక్ట్ చేసింది కదా, జై బోలో తెలంగాణ. ఆమె అయితే డైరెక్ట్గా హెచ్ఆర్డీ మినిస్టర్ సెంట్రల్ గవర్నమెంట్లో అయ్యి మోడీ గారి పక్కన కూర్చుంది. ఇంకా రోజారెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారి పక్కన కూర్చున్నారు మినిస్టర్గా. ఇంకా ఎంతోమంది ఉన్నారు ఇలా, జయప్రద గారు, విజయశాంతి గారు, వీళ్ళందరూ ఎంపీలు అయ్యి ఢిల్లీలో కూర్చొని మహిళా ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం, అన్నిటి కోసం కూడా పోరాడారు.